ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు నేను బెండకాయ రోటి పచ్చడి చేస్తున్నాను. కడిగి పెట్టుకున్న బెండకాయలను ముక్కలుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పచ్చిమిరపకాయలు కూడా తీసుకుందామండి. ఇక్కడ 3 టమోటాలని తీసుకుంటున్నాను. టమోటా ముక్కల్ని కట్ చేసి పక్కన పెట్టుకోవాలండి. తర్వాత చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే తీసుకున్నానండి. కడాయి పెట్టుకుందాం. 2 స్పూన్ల ఆయిల్ని అయితే తీసుకున్నాను. అయ్యాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని నూనెలో వేసుకుందాం. మగ్గిపోవాలండి. మగ్గిపోయేంత వరకు మనం గరిటెతో బెండకాయ ముక్కలన్నింటినీ కూడా బాగా కలుపుకోవాలి. అయితే బాగా మగ్గిపోయాయండి. ఇవి ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకుందాం. కడాయిలో ఇప్పుడు ముందుగా ముక్కలు చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని వేసుకుందాం. చింతపండు టమాటా ముక్కలు 2 కలిపి వేసుకుందామండి. మగ్గిపోయేంత వరకు కలుపుతూనే ఉండాలి. టమాటోస్ మగ్గిపోయాయండి. ఇప్పుడు వీటిని తీసి పక్కన పెట్టేసుకుందాం. ఇందులో పచ్చిమిరపకాయలు కూడా వేసి బాగా ఫ్రై చేసుకున్నాం. ఇవి బాగా పచ్చిమిరపకాయలు అనేది మగ్గిపోవాలి. అయితే బాగా మగ్గిపోయాయండి. ఇవి ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకున్నాం. ఉల్లిపాయ ముక్క మీడియం ఉల్లిపాయ ముక్కలు తీసి కోసి పక్కన పెట్టుకున్నాను. శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ముక్కలు వేసుకుందామండి. వేసుకుంటున్నామండి. రెమ్మలు వేసుకుందామండి. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి దంచుకుందాం. పెట్టుకున్న టమాటా ముక్కలు చింతపండు వేసి దంచుకోవాలి. పచ్చడి రెడీ అయిందండి. ఇది తీసి ఒక ప్లేట్లో తీసుకుందాం. అయిపోయిందండి. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. చాలా బాగుంటుంది బెండకాయ పచ్చడి, రోటి పచ్చడి. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే బాయ్ ఫ్రెండ్స్.